సమస్త మహిమ ఘనత ప్రభావం మనయేసుకి తన అమూల్యమైన రక్తాన్ని చెల్లించి మనను వెలుగుకున్న మనయేసుకి సమస్త మహిమ ఘనత ప్రభావం నుంచి ఆయన మాట ఆయన మాట జీవం అంటారు. ఆయన మాట మనుషుడు మాత్రం కాదు కానీ దేవుని ప్రతి మాట వలన జీవిస్తాడు. మనం జీవించేది మనకు మనం తీసుకునే ఆరోగ్యం జాగ్రత్త కాదు కానీ ఆయన మాట ద్వారా ఏదో జీవిస్తున్నాము. ఎబ్రిలో రాసిన పత్రిక 11వ అధ్యాయం 11 విశ్వాసం అన్నది నిరీక్షింప వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవంటారు ఉన్నవి. దాన్ని బట్టి ప్రపంచం దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందరూ బట్టి దృశ్యమైనది కనబడిన లేదని విశ్వాసం గ్రహించుకుంటున్నాము. విశ్వాసం అంటే అసలు విశ్వాసం అంటే కనిపించే ఇది ఉంది. విశ్వాసం అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? కనిపిస్తుంది కాబట్టి కదా. అంటే కనిపించిన దానికి విశ్వాసం అవసరం లేదు. దేనికి అవసరం విశ్వాసం? దేనికంటే కనిపించిన దానికి అంటే అదృశ్యమైన వాటికి కనిపించిన వాటి కోసమే మనము దానికే విశ్వాసం అవసరం కదా. అంట కనిపించిన దానికోసం విశ్వాసం అవసరం. ఈరోజు పర్లోక ముందు మనం చూసామా? చూడలేక ఎందుకు నమ్ముతున్నాము? ఆయన రాసిచ్చాడు కాబట్టి వాక్యాన్ని బట్టి కదా. అలాగంట నీతి మొదలు జీవిస్తున్నాడు. అందుకని విశ్వాసం మూలం మనము జీవించేది విశ్వాసమే. విశ్వాస మూలంగానే ఇక్కడ కొందరి గురించి వాళ్ళు విశ్వాసంతో ఎలాంటి కార్యాలు చూసారంటే మనం బైబిల్ తీసుకుంటే చాలా కార్యాలు విశ్వాసం ద్వారా ఒక్కొక్క కార్యాలు వాళ్ళు చూసారనమాట. ఈ రోజు మనం కార్యాలు చూడాలంటే మనకి ఏం కాదు, మనకు విశ్వాసం అవసరం. ఎందుకంటే విశ్వాసం చేతనే దేవుని కార్యాలు చూడగలం తప్ప ఏదో చూసినప్పుడు అది శరీరానుసారంగా అంటే మనం చూడమంటాం. శరీరం ఏమవుతుంది? చూస్తేనే నమ్ముతా ఉంటది కదా. పక్షేంద్రులు అంటే కళ్ళు చెవులు బాడీ శరీరం ఏంటంటే హోమట అయిపోతుంది కదా. చూస్తేనే గాయాలు వేలు పెట్టి చూస్తేనే నమ్ముతా అంటున్నా. విశ్వాసం ఏంటంట? విశ్వాసానికి చూసి కాదు, చూడక నమ్ముతాం అనమాట. దేవుడి మాటను బట్టి నమ్ముతాం అనమాట. నోవాహు దగ్గర దేవుడు మాట్లాడాడు ఏమని? మనం చూసాంట దేవుడు అంట ప్రజలు ఇష్టాంతరంగా జీవిస్తున్నారంట. అంటే దేవుని చోటితే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. ఇవే ఇంకా పెళ్లిళ్ళు పేరిట వాళ్ళ సొంత సుఖాలు చూసుకుంటూ దేవుని చోటు ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నప్పుడు అంటే ఏంటంటే దేవుని చోటు ఇవ్వకుండా వాళ్ళు నచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళుకుంటా ఉన్నప్పుడు దేవుడు అంట మనుషులు చేసినాడు కంట దేవుడు బాధపడ్డాడంట, పశ్చాత్తాపడ్డాడంట. ఆయన అనుకున్నాడు దీన్ని భూమి మీద లేకుండా చేద్దాము అనుకున్నాడంట. ఎందుకు వాళ్ళ జీవితాలు వాళ్ళని చూస్తే దేవుడు అన్నప్పుడు అది భూమి ప్రవాహం ద్వారా నీటి ద్వారా మనం లేకుండా చేద్దాం అనుకున్నాడు. ఆయన అనుకున్నప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, అతను నీటి పంపుగా అంటే
దేవుని చోటించాడు. దేవుని చోటించి ఆయనతో శ్వాసాలు జీవించగలిగితే ఒక దేవుడు అంటే నోవాహు కదా. ఆ నోవాహు దగ్గర దేవుడు చెప్పాడు కదా, ఏమన్నాడు, ఈ జనం నాకు విశ్వాసం గురించి రోజు తెలుసుకున్నారు. అంటే వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎలాంటి కార్యాలు జరిగినాయి మనం తెలుసుకుంటే ఏంటంటే, తెలుసుకున్నప్పుడు ఏంటంటే దేవునికి విశ్వాసం స్ట్రాంగ్ అవుతాం. అద్భుతాలు జరిగాలంటే, ఎలాంటి సమస్యలు వచ్చినా మనం నిలబడాలి అంటే గట్టిగా బండలాగా ఉండాలంటే ఏం చేయాలంటే దేవుని కార్యాలు తెలుసుకోవాలి కదా. తెలుసుకోవడం ఎట్లా చేసుకున్నప్పుడు చాలాసార్లు అద్భుతం విరేకాలు చేసేటప్పుడు కొన్ని వాళ్ళకి చేసినప్పుడు కొన్ని విశ్వాసం కూడా ఎక్కించాడు. ఎందుకంటే విశ్వాసంలో బలపడడానికి విశ్వాసం బలపడడానికి ఆది కాండము 6వ అధ్యాయం నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వరకు దేవుని కుమారులు నరుల కుమారులు చక్కని వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని అప్పుడు యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. దేవునాత్మ వాళ్ళు వాదించదంటే ఏంటి చెప్పడానికి దేవుడు ఇట్లా అట్లా చెప్పడంట వాదించాడు ఎక్కువ. అండ్ డిసైడ్ అయిన ఒకటి చూసి అక్రమ విషయంలో నరమాత్రులే ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏళ్ళైన అప్పుడు యేసు రాకమని చెప్తున్నా. ధర్మశాస్త్రం రాకపోతే ఏంటంటే అప్పుడు ఫస్ట్ ఆదాము వాళ్ళు ఎన్ని సంవత్సరాలకి తెలుసా? 6 సంవత్సరాలు పోరు 900 ఎన్ని సంవత్సరాలు? సంవత్సరాలు. అది కాలం 5వ అధ్యాయం చూసుకుంటే మనకి అసలు 9వ సంవత్సరం ఏ రోజు 90 11వ సంవత్సరం ఏ రోజు దినములన్నీ 905 ఏళ్ళు 905 ఏళ్ళు అంట. ఆదామైతే 1000 దాకా బతికినాడు, 1000 సంవత్సరాల దాకా. కానీ తగ్గించాడంట ఆయుష్, దేవుడు తగ్గించాడు అనమాట. ఎందుకు? వాళ్ళు దేవుని చూడట్లేదని, వాళ్ళు విశ్రాంతంగా ఉన్నారని ఆయన అప్పుడు ఆయుష్ తగ్గించేశాడు. వాళ్ళ జీవితం వల్ల వాళ్ళు చూస్తే ఆయుష్ తగ్గింది. ఒక్కసారి 900 1000 సంవత్సరాలుగా ఉన్న ఆయుష్ ఒకేసారికి ఎంత తగ్గింది? 120 కదా. అయినాను కదా. మూడవ వచనము అయినాను వాళ్ళ దినములు 120 అండి. 120 ఏళ్ళకు నువ్వు దేవుడు 120 అంటే 120 సంవత్సరాల దాకా వాళ్ళు ఎవరికి అది మీకు ఇది అనుకున్నాం అందరికి కాదు. ఎవరికంట? దేవుని చోటి కూడా ఇస్తారు కదా, వాళ్ళకి అప్పు గురించి చెప్తున్నా. వారికి అనుకుంటారు ఇది 120 కాబట్టి అందరికి అనుకుంటారు. మోషే ఏమో ఏమన్నాడు? అధిక బలం ఉంటే 80. మోషే అన్నాడు. మన మోషే ఎంత బతికినాడు? 120 అని చెప్పింది. మళ్ళీ మోషే 70-80 సంవత్సరాలు బతికినాడు, ఎట్లా బతికాడు అంటే ఇది అంటే భక్తియులకి అంట.
ఈ ఇక్కడ కూడా ఈ దేవుడు చెప్పిన ఎందుకు ఎవరికంటే భక్తిహీనులు, మళ్ళా ఇక్కడేమో దేవుడు అన్నాడు 120 అన్నాడు. 120 ఎవరికంట? భక్తిహీనులకి. అప్పుడు యేసు వచ్చిందానంట. యేసు వచ్చి ఏం చేశానంటే భక్తిహీనులు కూడా ఆ బాడీని తీసిపడేసినాడు 120 కదా. ఆ భక్తిహీనుడు తీసిపడేసినాడంట. అందుకే ఏమో ఉంటది కదా, భక్తిహీనుడు విశ్వాసం చేత యేసుని విశ్వాసం మరుక్షణం ఏమవుతాడంట? నీతి మంత్రులు మాట్లాడతారు. వీళ్ళందరూ భక్తులు అప్పుడు దేవుని దృష్టిలో. కానీ యేసుని విశ్వసించడం ద్వారా వాని విశ్వాసం నీతిగా ఎంచబడు. యేసుని విశ్వసించడం ద్వారా ఈ భక్తి ఆయన తీసుకున్నాడంట, ఆయన చేస్తున్నాడు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే విశ్వాసం గురించి అంట. విశ్వాసం గురించి నోవా గురించి తప్ప వాడిని తప్పు చేస్తున్నారు అంత చేస్తారు ఇప్పుడు దేవుడు కాదు. అట్లా వేస్తే ఆ బోర్డర్ అనేది 120 సంవత్సరాల బోర్డర్ అనేది తీసిపడేస్తానంట. అంటే బోర్డర్ అన్నా సార్ అంటే ఏంటంటే మనకి అసలు మన్నామీ లేకుండా తీసాం. తర్వాత చూస్తున్నాము 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయమును రుచికొనిను బాధపడ్డాడు. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ ఎలాగా నేను వారిని సృజించినందుకు సంతాపం నుండి ఉన్నానన్నాడు. అయితే నోవాహు యెహోవా దృష్టికి కృప పొందిన వాడాయను. ఒక వ్యక్తి ఉన్నాడు అంటే ఎవరు? నోవాహు. అతనేందంట దేవుడి దృష్టికి కృప పొందిన వాడాయను. కృప అంటే ఏంటంటే మన కృప అంటే ఏం చేస్తా మనదేం లేదు ఇంకా దేవునిది కదా. కేవలం దేవునికి మనం హృదయాన్ని ఇస్తే చాలంట. దేవుని వైపు మనం అదేంటంటే దేవుని చోటిస్తాడు అంతే. అందుకే మనం దేవుని ఎప్పుడైనా సరే దేవునికి దూరంగా వెళ్ళకూడదు, దేవునితో సంబంధం లేకుండా ఉండకూడదు కదా. దేవునితో ఫస్ట్ ఏంటంటే దేవునితో మనకి రిలేషన్షిప్ ఏంటంటే ఉండగా దేవుడి దేవుడినే వాడు కూడా అనేసి అంటే ఇప్పుడు కరెంట్ ఉన్నాడు తెగిపోయినట్టే వాడు దేవుడే. ఇప్పుడు అంట మనుషులు సైతాన్ని అన్నాడంట వానికి హైలైట్. దేవుడిని అసలు ఎంత రెస్పెక్ట్ ఇస్తాడు దేవుడికి. అప్పుడు ఏమంటాడు యేసు ప్రభు వస్తుంటే ఆ గిరాసీని ప్రాంతానికి వస్తుంటే సర్వోన్నతుడైన యేసు అనగా వంగేస్తాడు మొదల మీద. వాడు ఏం చేస్తాడంటే వాడు అన్నాడు మనుషులతో ఆయన దేవుడు తిట్టిస్తాడు అనమాట. వాడికి అన్న దమ్ము లేదు, మనుషులతో తిట్టిస్తాడు. దేవునే దేవుడు ఉన్నాడా లేడా అనేసి ఇంకా కనెక్ట్ ఉన్నట్ట తెగినట్ట. అందుకంటే ఎప్పుడంట ఎందుకంటే ఇప్పుడే మనం దేవుడు అలా అనకూడదు. ఎందుకంటే అలా హృదయం దేవుని ఎప్పుడు కూడా ఆరాధన అవుడు. ఎందుకంటే దేవుడు ఏమన్నా మన మీద భారం మొక్కుతాడా? అదే భారం మొక్కట్లే కదా. ఆయన ఎంత ఫ్రీగా చేస్తాడు. ఎందుకు దేవుడు ఇచ్చాలి? అయితే అక్కడ దేవుని ఇష్టం అంట. అందుకే యోగు దగ్గర తిప్పిస్తాం అనుకున్నాడు. దేవుని తిట్టలేదు కానీ నేరాలు మోపినాడు దేవుని మీద. నువ్వు ఏం చేశాడు అంటే తిట్టడం అంటే అట్ట మాటలు లేవు. వాడు వీడలే దేవుణ్ణి, కానీ నాకు అన్యాయం చేశాడు దేవుడే కదా అసలు ఇక అన్నాడు అంటే తిట్టలేదు. యోగుకు వచ్చిన ఎవరికైనా వచ్చింటే ఎట్లుంటున్నాడు? చిన్న వాడికి ఏమంటారు? దేవుడు ఏం లేడు అనేసారు కదా. దేవుడు అంటే నాకు ఎట్లా జరుగుతుందా, దేవుడు అట్లా జరుగుతుందా అంటారు. కానీ యోగుకు వచ్చినంత అసలుకి ఒక్క రోజున అన్ని పోయినాయి కదా. ఒక రోజు అసలు ఒక న్యూస్ తర్వాత ఒకటి తర్వాత ఒకటి కదా. ఈరోజు చనిపోయినారు ఒక రోజే. ఎట్లు పశువులు అన్న ఆస్తంతా పోయిందట. తర్వాత అన్నాడు ఫస్ట్ అంటే ఏమన్నట్టు ఏమో ఇచ్చిన ఏమో తీసుకుని ఏమో నామానికి అది యోగం మాట, అది దేవుని మాట కాదు. తర్వాత స్టార్ట్ అయింది తట్టుకోలేక నిజంగా స్వనీత అనేది ఏం చేస్తుంది తెస్తాం అనుకుంటాం. భక్తి అనేది స్వనీత అనేది వదిలేసాడంట. దానియాల గారికి ఇంత వరాలున్నా ఇక్కడ కనిపించదు స్వనీతి కదా. స్వనీతి ఎందుకంటే చాలా డేంజర్. ఏంటంటే ప్రమాదాలు చేస్తుంది, పోయం వేస్తుంది. దేవుడికి అయిపోతుంది స్వనీతి వల్ల. ఏమన్నా
అరే ఏంటి అన్నం చేస్తుంటే ఏంటి ఉపవాసం ఉన్నా కూడా ఎట్లా దేవుడు ఏదో నాకు లేచాను అన్నం చేయడం అనేస్తాం, ఆ మాట వచ్చేస్తుంది. ఎప్పుడు ఎప్పుడు వస్తుంది సార్? ఈ స్వనీతి మానుకుంటేనే వస్తుంది. అంటే మన భక్తి మీద, మన శక్తి మీద, మన క్రియల మీద ఆధారపడి దేవుని కార్యం ఎదురు చూడకూడదు. అర్థమైందా? జాగ్రత్త ఏంటో చెప్పింది. మన భక్తి మీద, మన స్వనీతి మీద ఆధారపడి దేవుడు ఏదో నాకు చేస్తాడో అనుకోకూడదండి ఎప్పుడు. ఆయన చేసేది ఆయన ప్రేమ ద్వారా, ఆయన కృపనే, ఆయన ప్రేమనే తప్ప మనం ఏదో చేస్తున్నామని కదా ఆయన చేసేది కదా. మనం ఏదో చేస్తున్నాం, మనం అంటే ఏదో మనకు మనం చూసి ఆయన ఇంప్రెస్ అయ్యి ఆయన చేయడంట. ఆయన ప్రేమ ఆయన భూమి మీదకి వచ్చాడు, ఆయన దేవుడు ఆయన కదా. మనం ఏ పాటి వాళ్ళం దేవుడికి మరి. అసలు భూమి ఇసుక ఏదంటారు, భూమి అసలుకి డస్ట్ అంటే భూమి దేవుడు మరి. భూమి డస్ట్ అన్న భూమి అసలు ఎంత పెద్దగా ఉంది. మన భూమి చూసినాం అంతా, భూమి తిరిగి వచ్చినా భూమి ఎందుకు మనకు తెలుసా? ఇంకా అమెరికాని చూడలేము మనం కదా. అమెరికా, ఆస్ట్రేలియా ఇవన్నీ చాలా ఉన్నాయి దేశాలు కదా, చూసినాం అవన్నీ చూడలే. ఈ భూమి అంతా భూమి దేవుని దృష్టికి చాలా దుమ్ములాగా అంటారు. ఇదే దుమ్ము అంటే మనం ఎంతున్నాము, మనం ఎంత అసలు దానిలో అసలు వస్తుంది ఏమన్నా ఎన్నిక అసలు. ఆయన ప్రేమ అంట, ఆయన దేవుడు వీటన్నిటినీ నోటి ద్వారా చేశాడు మన అంట. ఆయన 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 రూప్ మనం చేసుకున్నాను. అందుకే ఆయన మనం అంటే దేవునికి చాలా ఇష్టం, చాలా ఇష్టం అంటే ఇంకా చెప్పలేనిది. ప్రాణం ఇచ్చేస్తాడు అంతే, ఇంకా కుమారుని ఇచ్చేస్తాడు. ఇంకా అంతకైనా ప్రేమించుకోలేకుండా ఉన్నారు భూమి మీద ఎవరు లేరు. ఇంకా దేవుడు మనిషిని ప్రేమించినంతగా, మనల్ని ప్రేమించినంతగా ఎవ్వరు మనల్ని ప్రేమించరు. ప్రేమిస్తారా? ఏదో ఆశించి ప్రేమిస్తారు. మన డబ్బు ఉంటేనే ప్రేమిస్తారు. ఏదో మనం ఏదో హెల్ప్ చేస్తేనే ప్రేమిస్తారు. ఏదో ఉంటేనే, మనకి మంచి పేరు ఉంటేనే, మంచి జాబ్ ఉంటేనే, డబ్బు ఉంటేనే, కొన్ని ఒకరు ఒకలాగా ఏదో ఉంటే ప్రేమిస్తారు తప్ప ఏమీ లేకపోతే, ఎలాంటి స్థితి అయినా, మనం ఎలాంటి పరిస్థితి అయినా, డబ్బు లేకున్నా, జాబ్ లేకున్నా, ఏం లేకున్నా మనుషులు ప్రేమిస్తారా? మనని ప్రేమిస్తారా? ప్రేమించారు. అసలు మన గురించి చెప్పుకోవడం కూడా ఇష్టపడు. కానీ ఈయన అసలు ఎంత గొప్ప దేవుడు, అసలుకి ఈయన గురించి ఆలోచిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది కదా. దేవుడు అసలు ఆయన 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 మనుషులు మనం అట్లా కొద్దిగా డబ్బు లేకుంటే, మన గురించి డబ్బు లేకున్నప్పుడు, జాబ్ లేకుండా మన గురించి చెప్పుకోవడం, మన బంధువు చెప్పడానికి సిగ్గుపడతారు. కానీ దేవుడు అసలు ఇంక సిగ్గుపడలేదే, మనం రావడానికి సిగ్గుపడలేదే. దేవుడు ఉంటే ఆయన ఏం చేశాడు? ఆయన మహిమను వదిలేస్తాడంట. వదిలేసి మనిషిగా వచ్చాడు, దాసుని స్వరూపం ధరించి మన కోసం వచ్చి సిలువైబడి అసలు నడువీధిలో మన దగ్గర మన కోసం అంట భూమి వేసుకున్నాడంట. మంచివారమనా ఏదో ఆయన చెప్పినట్టు అన్ని చేస్తున్నామనా? లేదు. ఆయన ప్రేమ బలవంతం చేసి ఆయన ఉండలేకపోయినాడంట. చూస్తూ చూస్తూ ఉండలేకపోయినాడంట. అక్కడ ఆయన సింహాసనం కూర్చుని మనమంట నరకానికి వెళ్ళిపోతుంటారంట. దేవుడు చూస్తూ ఉండలేకపోయాడంట. ఆయన ప్రేమ బలవంతం చేసింది వెళ్ళాలి నేను, ఆ బిడ్డ నరకానికి వెళ్ళిపోతున్నాను కదా. ఆయన జగన్ పునాది ప్లాన్ వేసినట్టు వేసుకోవాలి అంటే ఆయన రావాలి కదా. నా బిడ్డ నరకానికి వెళ్ళిపోతున్నా ఆయనకి ఇష్టం లేదంట. అరే నా రూపులు చేసుకున్న వాళ్ళని, నా పోలికలు చేసుకున్నా కదా, నరకానికి వెళ్ళిపోతున్నారు కదా అని ఆయన తట్టుకోలేక రక్త మాంసన గలవాడే మన కోసం. ఎందుకంటే రక్తం చిందించాలి కాబట్టి, దేవుడు ఆత్మ కనుక ఆత్మ ఆయన రక్తం చిందించాలంటే శరీరం ధరించాల్సిందే. శరీరం ధరించి మన కోసం ఆయన జన్మించి మన కోసం అవమానించబడ్డాడు, పిడిగుద్దులు తిన్నాడు, రక్తానంతా దారి పోసాడు. ఆయన వీపు అంటే ఏంటంట? దున్నబడిందంట. అసలు చూడలే మనం కూడా అంత. అసలు యేసు ప్రభుని సిలివేసి చంపడానికి భయంకరంగా ఏ మాత్రం చంపలేదు. అంత భయంకరంగా హింసించి యేసును భయంకరంగా సిలివేసి చంపారంట. భయంకరమైన మరణం ఎందుకు భరించాల్సింది యేసు యేసయ్య వస్తుంది అని తిరిగి కొట్టలే కదా. దేవుడు ఒకసారి కుటుంబాన్ని చూసి కల్లేరు చేసి ఎట్లా ఉంటది పరిస్థితి? ఎట్లా ఉంటది? ఏమైనా ఉంటుందా? మాడిపోరు వాళ్ళు
వాడి మసైపోతున్నాడు. కానీ ఊర్చుకున్నాడు, భరించుకున్నాడు. ఆయనంట నిన్ను నన్ను చూసుకున్నాడు అంటే సార్, నన్ను చూసుకున్నాడు ఆయన. మరి ఆయన భరిస్తే, ఆ శిక్ష అంతా భరిస్తే మనకు విడుదల, మనకి నరకం లేదు, దుఃఖం లేదు, ఇక యుగాలు సంతోషంగా ఆయనతో పాటు ఆయన దగ్గర తీసుకోవాలని. అని నా బిడ్డలు నేను చేసుకున్న రూపులు చేసుకున్న వీళ్ళని నరకానికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు, నాతో వీల్లేదు, నరకానికి వెళ్ళడానికి వీల్లేదు వాళ్ళు. నా దగ్గర ఉన్న యుగాలు ఉన్నది ఆయన చేసుకుంది ఏదో నరకానికి పంపేది, నరకంలో పడేదని చేసుకున్నాడు ఆయన. యుగాలు సంతోషంగా సమాధానంగా దీవించ అనే సంతోషంగా ఉంటారని నా సుడి చేసింది వేరే లెక్క. అపవాది మధ్యలో చూస్తుంది పాడు చేసింది కదా ఆదాం ద్వారా. నేను కడపటి ఆదామై వచ్చి మొదటి ఆదాం చేసిన దాని అంతా ఈయన దాని వెల చెల్లించి మనల్ని కోరుకున్నాడంట. ఆమె అన్ని భరించింది, ఎంత భరించాడు ఆయన, ప్రేమ చూపించాడు. ప్రేమ స్వరూప ఆయన. ప్రేమకు సాధన చేసుకోయింది ఎవరన్నా ఎవరి నిజమైన ప్రేమ ఎవరిది? దేవుడిదే, యేసుప్రభుదే కదా. అన్ని ప్రేమ ఈ లోకాంతర ప్రేమలోనే ఏంటివి వేస్ట్, అన్ని వేస్ట్. అంటే ఏదో ఉంటేనే ప్రేమిస్తారు ఒక మనిషిని. నిజంగా ప్రేమ అంటే నిజమైన ప్రేమ ఏంటంటే ఏది ఆశించకుండా స్థితి ఎలాంటిది అయినప్పటికీ ప్రేమిస్తే అది దేవుని ప్రేమ. అది దేవుని ప్రేమనే నిజమైన ప్రేమ. ఆ ప్రేమ మనలో ఉంటేనే ఒక మనిషిని ప్రేమిస్తాము. రూపాయలు చూడక, వాళ్ళు ఉన్న క్వాలిటీస్ చూడక, వాళ్ళ చదువులు చూడ, వాళ్ళు లక్ష్య పెట్టుకుని ప్రేమిస్తే అది నిజమైన ప్రేమ. ఇప్పుడు యేసు ప్రభు కుష్ఠరోగం కౌలించుకున్నాను, మనం కౌలించుకున్నాం. కౌలించుకున్నావా? దూరం అసలు పారిపోతాం కదా, దయ్యాలు బట్టి వస్తే ఆయన పారిపోతే చనిపోయి ముట్టుకున్నాడు. మనం ముట్టుకుంటామా? లేకపోతే మన అధికారం ఇచ్చాడు కానీ మన మీద చెప్తామా? ముట్టుకుంటామా? కుష్ఠరోగులు కౌలించుకున్నాడు. అసలు ప్రేమ అదే దేవుని ప్రేమ అంటే. ప్రేమించడం మనిషి చెప్పిన తక్కువే. ప్రేమ మనకు సినిమా ఇచ్చాడు ఫ్రీగా. అసలు ఎందుకు వచ్చిన టాపిక్ ఇది? అది దేవుడు చెప్తారు కదా. ఎందుకు చెడతారో చెప్పాలా? ఏంటంటే వాళ్ళు దేవుని చోటేరు అన్నమాట. సరే, దేవుని దేవుడు ఎవరంటే చోటేరు కాబట్టి చీకటి అంట వెలుగులోకి రాదు. ఎందుకు? వాడి క్రియలు చెడ్డవి కనుక. ఎందుకంటే వాడి క్రియలు చెడ్డవంటే అవస్థ మారకు వస్తుంది కాబట్టి, ఆ చీకటి క్రియలు వెళ్ళిపోతాయి కాబట్టి దేవుని దగ్గర రారంట. అందుకంట సాయం చేసే ప్రపంచంలో ఎవరైనా మీకు సాయం చేసేవారు ఉన్నారంటే దేవుడే, ప్రేమించే ఉన్నారంటే దేవుడే కదా. ప్రేమించే దేవుణ్ణి, సహాయం చేసే దేవుణ్ణి తిట్టేస్తే ఎవరు చూసాడు? ఉన్నాడా మనకి? ఉంటారా? ఈ భూమి మీద ఎవరు మనిషి ఉన్నాడు? దేవుణ్ణి తిట్టేస్తే ఎవరి ద్వారా దేవుడే మనుషుల ద్వారా మనం సాయం చేస్తాడు. మనుషుల ద్వారా మనం ఏం చేస్తాం? మనుషుల ద్వారా కదా. ఎవరు చేస్తారా? ఒక మనిషి స్వార్థపరులే, ఏదో ఆశ. దేవుని ప్రేమ లేకపోతే దేవుడు బలవంతం చేసి ఎవరు మనకి ఏం సాయం చేయరు అనుకుంటాం తప్ప, వాళ్ళు మనిషి అనుకుంటాం. కానీ వాళ్ళ వెనుక దేవుడు ఉన్నాడు. దేవుడు మనకు సాయం చేస్తున్నాడు. దేవుడే. ఆ దేవుని తిట్టేస్తా, దేవునికే దూరం అయితే అందరూ భూమి మీద. అందుకే దేవుని ఎప్పుడు కూడా మనం దూషించకూడదు, తిట్టకూడదు అన్నమాట. తిట్టడానికి ఏమన్నా తప్పు ఏముందా? దేవుని అని తిట్టాలి. ఏమైనా తిట్టాలి. ఏం చేస్తారంటే వాళ్ళు చేసేవాళ్ళు చేస్తారు, అని దేవుని చేస్తాను కదా. ఏమి నవ్వేమి కదా. ఆమె ఏం చేస్తున్నామే? వాళ్ళు వాళ్ళ భర్త వెళ్ళిపోయారు బాగా వెళ్ళిపోయి, తర్వాత ఏముంటది ఆమె? యెహోవా నాకు విరోధాయన వచ్చేటప్పుడు యెహోవా నాకు విరోధాయన అంటది. అంటే దేవుడు మనం చెప్పినాడా? అరే నేను పోషించలేను,
వెళ్ళిపో నువ్వు అక్కడ పోయి బతుకు అక్కడ ఫ్యామిలీ వెళ్ళిపోని చెప్తున్నా చెప్పలే. అక్కడ పోయి ఏం చేస్తున్నా, భర్తను పోగొట్టుకుంది, కుటుంబం పోగొట్టుకుంది, అందరిని పోగొట్టుకుని ఆమె మిస్టేక్ చేసి దేవుని చేసేది. ఇది కరెక్టేనా? చాలా మంది చేస్తే ఇదే అనమాట. ఏం చేస్తారు, చేసే వాళ్ళు చేసి ఎంత దేవుడు ఏం చేస్తే బాగుంటుందా? నేను కూడా స్వీకరిస్తున్నాను కదా, ఇది స్వీకరిస్తున్నా. నాకు కూడా చాలా బాగా అనిపించింది. కట్టలేక తీసుకుంది ఎవరో, నేనే. ఇప్పుడు కట్టలేక దేవుడేమో దేవుడు ఏం చేయడు, సాయం చేయడు, కట్టలేక ఇంత ఇబ్బంది పడితే ఏం చేస్తున్నాడంటే చేసుకునేమో తప్పు నేనే కదా, కొనుక్కుంది నేనే, అప్పు చేసింది నేనే. ఇప్పుడు అప్పు చేసి దేవుని చేస్తే ఏమన్నా కరెక్ట్ అది? కరెక్టేనా? అది చేయకుండా ఇంకా ఇంకా సాయం కూడా దేవుడు సహాయం చేస్తాడు. అంతేగాని దేవుని చెప్తే ఉన్న సాయం రాదు, ఏం రాదు. మన ఇంకా అప్పుడు ఇంకా అంటే చేసి దేవుని దూరమైన దాన్ని కట్టలేను, ఇంక రోజుల్లో కూడిపోతాను. చాలా మంది చేస్తారు, అప్పుడున్నాయనో అనారోగ్యం అందరూ ఏం చేస్తారు, దేవుని దృష్టిస్తారు అనమాట. కానీ కరెక్ట్ కాదనమాట. సాయం చేస్తే దేవునే దూరం చేసుకుంటాం, ఇంకెవరు సాయం చేస్తారు? విడిపించేది ఆయన, రక్షించేది ఆయన. కొన్ని ఏంటంటే కొద్దిగా చేసినాం, అప్పుడు చేసినాం, మనమే చేసినాం. నేనే కొనుక్కున్నాను ఇంకా ఓర్చుకోవాలి. ఓర్చుకుంటే కానీ బాగా సంతోషం వచ్చింది కదా ఆ రోజు. కట్టేదే బాధపడుతున్నా. తర్వాత ఏమైంది, దేవుడు ఆయన కార్యం చేసి వాక్యం చెప్తున్నారు, మాట్లాడండి ఏమని మాట్లాడు. ఆ దేని ద్వారా అంటే అబ్రహాము, ఆ రోజు అబ్రహాం గురించి చెప్తారు, అబ్రహాం చెప్తున్నా మాట్లాడతారు. కరువు ఏం చేస్తాడు, దాన్ని ఏం చేస్తాడు, వేరే వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాడు కదా. పిలిచిన దేవుడు, పిలిచింది ఆయన, కరువు వస్తే ఆయన పోషించలేడా? పోషించలేడా? సమృద్ధి ఇవ్వలేడా? దేవుడు పిలుస్తున్నప్పుడు ఆయన మొత్తం చూసుకుంటాడు, ఆయన నమ్మాలి అంతే. ఆమె దేవుడు మనకి దేవుని పిలుపున్నప్పుడు, దేవుని రక మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఒకరా వెళ్ళాడు, కరువు వచ్చిందని భయపడి వెళ్ళిపోయాడు. తొందరపడి వెళ్ళారే, అబద్ధం చెప్పి సాధారణ చెల్లెలని చెప్పి చెప్తే ఆయన తీసుకొని నా దగ్గర పెట్టుకున్నాడు. ఎందుకు ఇట్లా తొందరపడి నిర్ణయం తీసుకుంది? వెళ్ళిపోయాడు భయపడి. దేవుడు అన్నాడు, అప్పుడు భయపడి వెళ్ళిపోయాడు కదా, కానీ నువ్వు భయపడదని చెప్పాడు. నేను అసలు తీసుకుంది నేను ఏర్పరచుకుంది పోషించలేనా? నువ్వే ఈ ఫైనాన్స్ దీని మీద అసలు ఎందుకు భయపడుతున్నావు? నేనుండగా నీకు, నేను చూసుకుంటాను ఆయన. ఆమె చూసుకుంటా, భయపడదని చెప్పినాడు ఆ రోజు. అసలు స్వరం, దేవుని స్వరం వినిపించింది. ఆ వాక్యం చెప్తాను, దేవుని స్వరం వినిపించింది. దేవుడు మాట్లాడతాడు లేడా? మాట్లాడతాడా? మీకు ఎప్పుడైనా మాట్లాడినాడు దేవుడు? మాట్లాడినాడా? మాట్లాడుతాడు దేవుడు. ఆయన కన్నుండి చూసేవాడు, చెవి వినేవాడు, హృదయం అర్థం చేస్తున్నాడు అంట. దేవుడు దేవుడు మాట్లాడితే ఎట్లా ఉంటుందో తెలుసా? ఆయన స్వరం ద్వారా మాట్లాడతాడు దేవుడు. ఒకసారి అసలుకి ఉన్నంత ధైర్యం ఇస్తుంది ఆయన మాట. ఆమె అసలు ఎముకలన్నీ ఒక స్థితి వస్తున్నది, బలం వచ్చింది. ఎవరైనా ఎముకల్లో బలం వచ్చింది, చాలా ఇంకా అవి నిజంగా దేవుడు ఆయన మాట్లాడాడు కాబట్టి నెక్స్ట్ మిరాకిల్ జరిగింది కదా. సండే మాట్లాడాడు, సోమవారం వెళ్ళగానే అక్కడ అసలుకి బ్యాంకులు పోయి మాట్లాడినా, డబ్బులు కట్ అయిపోయింది. అక్కడ పోయి కస్టమర్ తో మాట్లాడితే వాళ్ళేమో ఈఎంఐ ఛార్జ్ పడతా ఉంటాయి, లేట్ అయినా కొన్ని ఛార్జ్ పడతాయి. అవన్నీ ఆ ఛార్జ్ పడకుండా కట్ చేసింది, క్యాన్సిల్ చేసింది. తర్వాత దగ్గరికి ఏమని చెప్పింది, క్యాన్సిల్ చేసేసిన కస్టమర్ దగ్గర మాట్లాడిస్తున్నా అని చెప్తే ఆమె దగ్గరికి వెళ్ళిన. దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె చెప్తే ఇట్లా కట్టలేకపోతున్నాయి ఇట్లా అని చెప్తే, వాళ్ళైతే క్యాన్సిల్ చేయరు, చేయరు. కానీ మాక్సిమం చాలా మందికి చేశాను ఇట్లా, ఫోన్ మాట్లాడించాను కానీ జరగలేదు. ఇంతమంది జరగలేట. డబ్బులు ఒకసారి రివర్స్ రావు అని చెప్పింది. వాళ్ళు కూడా క్యాన్సిల్ చేయొద్దని, మీ ఇష్టం, మీ తృప్తి కోసం, మీ సంతోషం కోసం, మీకోసం ఫోన్ చేసి మాట్లాడితే కస్టమర్ దగ్గర అని చెప్పిందాను. నాకు అని చెప్తా ఇంకా నాకు విశ్వాసం కూడా ఒక ఉంది, కొద్దిగా భయం కూడా ఉంది అన్నమాట. భయం ఉంది, బాధ ఉంది అంట. కట్టతో ఎవరికైనా బాధ ఉంటాయి కదా. కానీ నాకు ఆ బాధ అర్థమైంది కొన్ని. అయితే మనకు అర్థమైంది కొన్ని.
ఆ అప్పులు వడ్డీలు కట్టాలని ఎంత బాధ ఉంటుందో. నేను 4,000 అట్లా కట్టేస్తున్నా, లక్షల ఇప్పుడు 50,000, 20,000, 30,000 కట్టేస్తున్నా, వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది కదా. ప్రాణం పోతుంది. వడ్డీ కట్టని ఎందుకు, ఎవరికైనా బాధ ఉంటుంది, మనకి ఏంది బాబు అనిపిస్తుంది. కానీ దేవుడు గొప్పవాడు అని అంటారు. మనం బాధపడుతుంది, విశ్వాసం ఉంచాలి. పోగొట్టుకున్న వాడే నెట్టికన్నా దేవుడు రెట్టింపుగా మనకి ఇస్తాడు. మనం ఎంతైతే వడ్డీ కట్టినా దాని డబ్బాలు దేవుడు తిరుగు చేసి మనకి తిరిగి ఇస్తాడని నమ్మాలంట. ఆమె ఇస్తాడు. బాధ అంటే ఎవరికి అంటారని నేను అనుకున్నా. లక్షలు కట్టే వాళ్ళకి వడ్డీ కట్టాలి ఎంత బాధ ఉంటుంది అనుకుంటే. అయితే కష్టం ఫోన్ చేసినాము, కష్టానికి ఫోన్ చేసింది. మీ ఇష్టం సార్, ఇంకా వాళ్ళైతే చేయరు, మీకోసం మీ తృప్తి కోసం చేస్తున్నారు సరే అని చెప్పిన. ఫోన్ చేసి ఆమె చెప్పిన, నేను కట్టలేదు, నేను నా శాలరీ లేట్ వస్తుంది, శాలరీ 10 కోసం ఆయన చెప్పినా కూడా వద్దాను కూడా ఇప్పించాడు. స్పీకర్ అది ఇప్పించాడు. 10 కోసం 10 లేట్ అవుతుంది, 10 తర్వాత కడుతున్నా, నా వల్ల కాదని చెప్పిన. క్యాన్సిల్ చేసిన అవన్నీ. అంటే జస్ట్ వెయిట్ చేయండి సార్, 2 minutes వెయిట్ చేయండి అని చెప్పి ఆమె టక్క సిస్టమ్ లో సెట్ చేస్తా ఉందన్నమాట. అంటే క్యాన్సిల్ చేసేస్తా అని చెప్పింది ఆమె. అసలు ఆశ్చర్యం, మిరకల్ చేసా. అవి టెన్షన్ పడకండి సార్, నేను చేస్తాను, క్యాన్సిల్ చేస్తాను, ఫోన్ లోనే ఆమె ఇప్పుడు వెయిట్ చేయని చెప్పింది. నేను కట్ చేసిన ఫోన్, మళ్ళీ రిటర్న్ చేసింది. కస్టమర్ రిటర్న్ చేసి జస్ట్ కొద్దిగా 5 minutes వెయిట్ చేయండి, అన్ని క్యాన్సిల్ చేశాను. మొత్తం 4,000-5,000 దాకా మొత్తం అంటే మొత్తం క్యాన్సిల్ చేసేసింది. ఒకేసారి క్యాన్సిల్ అయిపోయి అమౌంట్ మీకు తిరిగి వచ్చేస్తుంది అని చెప్పేసింది. అసలు ఆశ్చర్యం, ఆమె ఆశ్చర్యమే, షాక్ అయిపోయింది. ఫోన్ కనిపిస్తాం, షాక్ అయిపోయింది. ఏం మిరాకల్ అసలు, వావ్, అది అసలు మిరాకల్. విన్నామా? తర్వాత ఇంటికి వచ్చిన, ఇంట్లో చెప్పిన కొద్దిసేపుకి ఇట్లా జరిగింది, ఇట్లా చెప్పిన ఇంట్లో వాళ్ళతో. తర్వాత కొద్దిసేపుకి అసలు ఫోన్లు చూసుకుంటే మెసేజ్ వచ్చింది. మెసేజ్ చూస్తే ఎంత కట్టేది అంత 5,000 దాకా రిటర్న్ అకౌంట్ లో పడిపోయింది అనమాట. అంటే వచ్చేసినాయి. దానికి ఆశ్చర్యం, వావ్, ఇట్లా మిరకల్ కదా. పోయిన డబ్బులు రావాలంటే అసలు కట్టేనే వచ్చేసినాయి. నా 5,000 దాకా అకౌంట్ చూస్తే బ్యాలెన్స్ వచ్చినాయి. ఆ బ్యాలెన్స్ తోటే మళ్ళీ ఆ నెల ఈఎంఐ కట్టేసాం అన్నమాట. ఎంత అంటే ఇవాళ ఎట్లా చెప్తాయంట, నమ్మాలంట విశ్వాసం చేతనే. ఇంకోటి ఏంటంటే దేవుడు మనం ఎందుకు చెప్తున్నా అంటే, దేవునికి ఓర్చుకోవాలి కొద్దిగా. ఏం చేయాలి? కొద్దిగా ఓర్చుకుంటే కొద్దిగా విశ్వాసం ఉంచేవానుకో, మనకి కని విని ఎరగని సంగతులు, గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. ఆమె కొంచెం పరీక్ష వస్తుందంట మనకి, చేసా వస్తుంది. పరీక్ష లేకుండా ఎట్లా ఉంటది? ఇప్పుడు ఎగ్జామ్స్ లేకుండా పాస్ చేసామని బాగుంటుంది. అంటే మనకి ఎగ్జామ్స్ అంటే ఇవన్నీ అప్పు ముందు ఒకసారి ఇప్పుడు ఏదైనా అప్పు చేయకూడదు కదా. దేవుడు ఏంటంటే మనం అప్పించేవాడికి చేశాడా, తలగా చేశాడా, తోకగా చేశాడా? ఇచ్చేవాడికి చేశాడా, ఆడుకునేవాడికి చేశాడా? కదా, ఇచ్చేవాడికి చేశాడు, తలగా చేశాడుగా. మనం ఏమనుకోలు చేస్తాం, మనం ఒకరు నమ్మట్లేదన్న. మనము నేను ఐశ్వర్యవంతుడిని అని నమ్మాలంటున్నాం. ఏమన్నా నమ్మాలి? ఐశ్వర్యవంతుడు ఏమైనా అప్పు చేస్తాడా? ఐశ్వర్యవంతుడు డబ్బులను అప్పు చేస్తాడా? ఎందుకు చేస్తాడు? డబ్బు ఉంది కాబట్టి. నువ్వు నమ్మట్లే, నువ్వు ఐశ్వర్యవంతుడు నమ్మట్లేదు. దేవుడు నేను చేశాడు, ఐశ్వర్యవంతుడే చేశాడు. ఆయన పిల్లలు మనం ధనవంతులమ్మంట. అందుకని ఎప్పుడు ధనవంతుడే పలకాలి. నేను ఐశ్వర్యవంతులను పలకాలంట. పేదవాని నాకు డబ్బు లేదు లేదనుకోకూడదు. ఆమె నేను ఐశ్వర్యవంతుడి, ఐఎమ్ రిచ్. ఐశ్వర్యవంతుడు అప్పు చేయడు కదా. చేస్తే ఇప్పుడున్న చేసిన తర్వాత మనం ఏం చేయలేం, కానీ నెక్స్ట్ టైం చేయకుండా జాగ్రత్త పడాలి. కానీ జాగ్రత్త పడి ఏంటంటే, చేసాం ఎన్నున్నా సరే, ఎంత పెద్ద పోయినా సరే దేవుడు తీర్చగలడు. ఆమె తీర్చాలంట, నమ్మాలి. ఎంత పోయినా సరే తీర్చగలడు. కానీ నెక్స్ట్ టైం మనం చేయకూడదు. ఏంటి చేసాం కదా, ఉంటే ఎంత అయినా సరే, ఎంత అప్పునా సరే దేవుడు తీర్చిపడేస్తాడు అనమాట, తీర్చేస్తాడు. కానీ నెక్స్ట్ టైం చేయకూడదు, అప్పు చేయకూడదు. ఎందుకంటే అప్పిచ్చేవాడిని పలకాల. నేను ఐశ్వర్యవంతుడిని, తలను తోకను కాదు, అప్పిచ్చేవాడిని, నేను ధనవంతుడిని, ఐఎమ్ రిచ్. విశ్వాసంతో మన బ్యాంక్ బ్యాలెన్స్ బట్టి మనం మాట్లాడకూడదు, మన పరిస్థితిని బట్టి మనం మాట్లాడకూడదు.
దేవుని మాటను బట్టి మనం ఎక్కాలంట. దేవునికి ఎంతసేపు మనం తప్పు అయినా తీర్చగలడు, దానికి సెకండ్లు. కానీ దానికి దేవుడు అంట ఖచ్చితంగా తీరుస్తాను, విశ్వాసం ఉంచాలి అంతే. పలుకుతుండాలంట ఏసునామములో అప్పు తీరిపోయింది అంతే. ఆమె పడుతుండాలి. అప్పు ఉంది అని కూడా అంట. ఏం చేద్దాం, అప్పు తీరిపోయిందని పలకాలంటాను. విశ్వాసంతో అప్పు తీరిపోయినట్టు చూడాలి, అప్పు ఇస్తున్నట్టుగా చూడాలి. ఇంకా చూడాలి, నువ్వు అప్పు తీరిపోయి అప్పు ఇస్తున్నాడు మనం ఇంకా చూడాలంట. విశ్వాసం చూస్తుంటే అది కళ్ళకి కనిపిస్తుంది. చూడగలుగుతాం మనం. ఏంటంటే మనం ఏంటంట మనిషి మన మాటల వల్లే మనకంట మనం ఏది పలుకుతాం అదే జరుగుతుందంట. మనం విశ్వాసంతో పలికినాం అనుకో ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు అనారోగ్యం ఉంది, దాన్ని బట్టి పలికినాం అనుకో, నాకు షుగర్ ఉంది బీపీ ఉంది అంటే ఏముంటది, ఉంటది, పోదంట. ఉంది అంటున్నా కాబట్టి ఉంది ఉందంటే ఉంటదంట. అందుకే బీపీ షుగర్ లేదు వేసు ఆయన పొందిన గాయత్రి నాకు స్వస్థత కలిగాను 2000 సంవత్సరాల క్రితమే. నా అనారోగ్యం ఉందా అని భరించేశాడు. ఈ అనారోగ్యానికి సంబంధం లేదు. శరీరం బట్టి మాట్లాడకూడదంట, శరీరం చూసుకుని మాట్లాడకూడదంట. దేని బట్టి మాట్లాడాలి? మనకు సత్యం మీద అంతే, సత్యం ఇది పలకాలంట. ఇది డాక్టర్లు రిపోర్ట్ వాస్తవము. మన మనిషి కళ్ళకు కనిపించేదే ఉంటాడు. కళ్ళకు కనిపించేది అంటే ఏంటంట అబద్ధము కదా. మనకి ఏందంట మనము దీని చేత మన తీర్మానాలు ఉండాలి. దీనికి దాటిపోకూడదంట. ఏదైనా మన తీర్మానం ఎప్పుడు వాక్యాన్ని బట్టే. మన కళ్ళు వచ్చినానికి ఏదైనా ప్రభావం చేయనట్టు వాళ్ళు ఏం చేస్తాను, ఏదో కళ వచ్చింది, అలా జరిగింది ఇలా జరిగింది, మనకి ఏదో ప్రభావం జరిగింది కళ వచ్చింది అనుకో, మనం ఏమన్నా తెలుసా, ఆ కళకి నాకు సంబంధం లేదు చేస్తున్నామంలో. ఆమె కళకు నాకు సంబంధం లేదు, ఏ తెగులు నా గుణం సమీపించదు పలకలంట. ఏంటంటే మనకు కనిపించేది కళ్ళు వచ్చిన ఇవి వచ్చి అవన్నీ నమ్మకూడదు. గద్దించి వాటిని బంధించబడే చేస్తున్నాము అంతే. ఏం చేయాలి? బంధించేయాలి అంతే. ఇదంటే మన జీవితం అంటే ఈరోజు తెలుసా, విశ్వాసంతోనే మనం ఆత్మీయ జీవితం విశ్వాసమే ఆధారపడాలి. అది శరీరానికి సంబంధం లేదు. శరీరానికి ఆత్మకి ఎప్పుడు ఫైట్ చేస్తుందంట కదా. ఎందుకంట శరీరం వేరే ఆత్మ వేరే. శరీరం ఉంటుందంటది, ఆత్మ సరే ఏంటంటే విశ్వాసం ఏంటంటే విశ్వాసం శరీరాన్ని మనం అణచేయాలంట. శరీర ఆలోచనని ఇష్టపడేయాలన్నమాట. ఇట్లా ఆత్మ ద్వారా ఆత్మాసనంగా నడిచినప్పుడు శరీర క్రియలు జయిస్తాము. ఆమేన్. అది కాదు 12. దేవుడు లోకంలోకి వచ్చినప్పుడు చెడిపోయి ఉండిన భూమి మీద సమస్త శరీరం తమ మార్గములను చేపి వేసుకుంటుంది. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారం పొంది ఉన్నది కనుక నా సన్నిధిని వారు అర్థపరిచి ఉన్నది. వారికి భూమితో కూడా నాశనం చేయదును, ప్రతి సారపు ప్రాణులతో అంటే దీన్ని లేకుండా చేద్దాం అనుకున్నాడు. అయితే నోవాహుతో చెప్తాడు, కానీ నమ్మాడు లేదు నోవాహు. కానీ వేరే వాళ్ళు నమ్మినారా? వేరే చెప్తే నమ్మలేదా అంట. వాళ్ళు ఏంటంటే కామెడీ చేస్తారు అక్కడ కదా. వాళ్ళంటే కామెడీ చేస్తారు, నమ్మరు.
అందుకే ఈ రోజు మనకి ఏంటంటే దేవుని మాట ఎట్లుంటది అసలు వేరే వాళ్ళకి ఎట్లుంటది వాళ్ళు కామెడీగా ఉంటుంది. ఇతను చేసిన నమ్మలేదు, ఇంకెప్పుడుదా తెలియదు, ఎప్పుడు తెలియలేదు. జలప్రవాహం వచ్చేసి కొడుకుపోయేదాకా తెలియదంట, నమ్మలేదు. ఇంకా అందుకే అందుకే దేవుని మాట నమ్మాలన్న తెలుసా. వేరే వాళ్ళకి ఎగితాలుగా ఉండొచ్చు కానీ అందుకే ఆ నమ్మడం ద్వారా అంట నీతి మంత్రులు ఎంచబడ్డాడు. దేవుడు నోవాహు అందుకే రక్షింపబడ్డాడు, రక్షింపబడ్డాడు. నోవాహు లాగా నమ్మాలంట, దేవుని మాట అనేది నమ్మాలంట. నోవా ఎట్లయితే నమ్మి దేవుని చెప్పిన మాట ప్రకారంగా కూడా చేశాడు కదా, రెడీ చేశాడు కదా, అట్లా మనం కూడా దేవుని మాట చెప్పింది చేశాడు, నమ్మేశాడు. మనం ఏమో నమ్మలేదు. వాళ్ళు జలప్రవాహం వచ్చి కొట్టుపోయేదని నమ్మలేదు. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏ నమ్మలు తర్వాత తెలుసుకొని కొట్టుపోయినాక అన్నమాట. దేవుని మాట నమ్మితే ఏదైనా సరే ఏం చేయలేదు. విశ్వాసం దేవుడు అతను తర్వాత చెప్తాను. నోవా అట్లా మాట దేవుని మాట నమ్మి అంటే ఆ రోజు నోవా కూడా దేవుని నమ్మకపోయింటే ఎట్లా ఉంటుండే, రక్షింపబడుతుండే. దేవుడు నమ్మకుండా నాకు దేవుడి స్వరం ఏం సార్ ప్రభావం ఉన్నట్టుంది అనుకొని నమ్మకుండా ఓటు తయారు చేసుకోకుండా ఎట్లా ఉన్న పరిస్థితి, రక్షింపబడుతున్నావు. నోవా వాళ్ళతో పాటు కూడా వాళ్ళు ఒకటి అయిపోతుంది. కానీ నమ్మాడనమాట. ఈ రోజు కూడా మనం కూడా నమ్మాలంట, దేవుని మాట నమ్మాలంట. ఏదో కనిపిస్తే కాదు నమ్మేది, దేవుని మాట అనేది. ఆ మాట సత్యము, దేవుని మాట సత్యము. భూమి ఆకాశాలు గతించుకోను కానీ దేవుని మాట గతించదని ఆయన మాట నమ్మాలంట. ఆయన మాట ఇచ్చి నెరవేర్చకు సమర్థుడు, మాట తప్పని వాడు అంటే తెలుసుకోవాలి. ఆయన ఏదని చెప్పాడంటే చేస్తాడంటే చేస్తాడు, చేయనంటే చేయడు. తర్వాత ఇంకో వ్యక్తి చూసుకున్నాం. తర్వాత విశ్వాసం లేకుండా రాసిన పత్రిక 11:5 విశ్వాసం బట్టి హేబేలు కయను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతని కుట్రాల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందిను. నీతిమంతుడు అంటే అసలు ఉంది కదా, అసలు ఏం చేస్తా దేవుని మాట వినడమే నీతిమంతుడు. ఆయన ఏం చెప్తా వినాలంట, ఆ మాటను బట్టి మనం నీతిమంతులు అనంట. హల్లెలూయా. దేవుని మాట నమ్మడం ద్వారా ఈరోజు ఏం చేస్తాం, యేసుక్రీస్తు విశ్వసించడం ద్వారా మనం ఏంటంట నీతిమంతులము. హల్లెలూయా. విశ్వాసం ద్వారా యేసుని విశ్వసించడం ద్వారా నుంచి కూడా విశ్వాసం బట్టి 5 హనోకు మరణము చూడకుండాన్నట్లు కొనిపోబడెను. అతను కొనిపోబడకము దేవునికి ఇష్టడై సాక్ష్యం పొందెను కాగా. దేవునికి ఇష్టం ఉన్నట్టే ఏందో తెలుసా. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను కనుక అతడు కనబడలేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము. దేవుని యుద్ధకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని జాగ్రత్తగా ఏమనుకున్నాడు, దేవుని దగ్గర వచ్చేవారు ఆయన ఉన్నాడని తను ఎదుగువారికి ఫలము దయచేయువాడ అనియు నమ్మవలను కదా. ఏంటంట, ఆయన ఉన్నాడు, ఫలము దయచేవాడు. ఫలం ఇస్తాడు, అందరికి ప్రతి ఒక్కరికి ఫలం ఇస్తాడు. ఎవరు ముక్కు చేతి పంపిస్తాడా? విశ్వాసంగా వచ్చిన వాడికి ఎవరు పంపడు. అవిశ్వాసం ఎన్ని సంవత్సరాలు వచ్చినా అంతే. ఎక్కడదే గొంగలు అక్కడ అంటారు. ఆరదు గీత మారదు, ఏం చేయందో ఏ నామకార్థంగా వెళ్ళకూడదు. ఎట్లా ఈ రోజు వెళ్తున్నా, నాకు ఆయన మాట కావాలి, ఎస్సయ్యా నీ మాట నాకు ఇవ్వు. నీ మాట, ఆయన మాట వస్తే మస్తు పవర్ఫుల్ గా జరగదు. ఆమె మామూలుగా ప్రకృతిలో నడుచుకుంటాం. అందుకే ఏదో మనం ఎందుకున్నాం ఈడ, ఎందుకు పెట్టాడు
ఏదో చర్చికి మందిరానికి వెళ్ళి వచ్చేదాని కాదన్న. అందుకే పెట్టాడా మందిరానికి వెళ్ళా రావాలి కాదు. ఒక అద్భుత కార్యం అంట, ఒక సూచక్రియం అంట, ఒక వెలుగుమంట. అరే వెలుగంటే మరి అందరూ వెలిగించాలి కదా. ఎంతమంది ఉన్నప్పటికీ, ఎంతమందికి వెళ్ళి వచ్చినప్పటికీ ఎలా పవర్ చూపించండి, పవర్ చూపించండి. నేర్చుకోవాలి. మన జీవితం రోజు మెరాకిల్స్ జరగాలంట, అద్భుత కార్యాలు సూచక క్రియలు జరగాలి. ఆమె నడిచంట ఏదంట మరణము చూడకుండా పోయాడు లేదా శ్వాసమును బట్టి అనువు మరణము చూడకుండాన్నట్లు కొనిపోబడెను. విశ్వాసం వేసుకు రాకముందే మరణం చూడకుండా పోయాడంట. ఇది విశ్వాసం అంటే. ఇది విశ్వాసం అంటే ఇట్లా ఉండాలి. విశ్వాసం అంటే చర్చికి వెళ్ళి మందిరానికి వెళ్ళి వచ్చే ఆకే కాదు విశ్వాసం. మందిరానికి వెళ్ళి వచ్చే దాకే కాదంటే విశ్వాసం. అది విశ్వాసం కాదు. నన్ను ఏమంటారు తెలుసా? ఏమంటారు? నామకం ఏదో వెళ్తున్నాం కదా, క్రిస్టియన్స్ కాబట్టి దేవుని కాబట్టి వెళ్ళాలా చర్చికి అన్నట్టు ఉండదంట. కానీ మన భక్తులు కూర్చుంటే వాళ్ళకి మెరేకలు జరిగిపోవాలంట. మనం నీడ తర్వాత అద్భుతాలు జరగాలంట. గుడ్డలు మన నీడ జరగాలి. పేతురు నీడ పడితే పేతురు వస్తున్నాడు అనేది ఆ రోజు అంటే ఏం చేస్తా, నీడ పడాలి. నీడ పడితే అద్భుతాలు. నీడ కోసం వేటంట. వెయిటింగ్. చదువుకోలే మన పేతురు. మేము అనుకున్నచ్చు నాకు జ్ఞానం లేదు కదా, నాకు చదువు లేదు కదా. చదువు సంబంధం లేదు. దేవుడు ఇచ్చే పవర్ ని ఫ్రీగా ఇచ్చినాడు. ఆమె అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసే పవర్ ఆయన ఉచితంగా ఇచ్చేశాడు. పేతురు చదువుకోలేదు, కాపలు పెట్టే వ్యక్తి. కానీ నీడ పట్ల అద్భుతాలు అంట. నీడ పట్ల అద్భుతాలు వెయిట్ చేశాడంట. రోగులు అందరిని తెచ్చి పడబెడుతున్నట్ట లైన్ గా. పేతురు నీటి పడింది వాళ్ళకి అద్భుతాలు బాగా. ఈ రోజు మన నీటి దాంట్లో అద్భుతాలు జరగాలండి సార్, జరగాలి. ఎవరన్నా అలాంటి పరిస్థితులు మారిపోవాలి, వారికి తీసుకోవాలంట. అది విశ్వాసం అంటే. మన చుట్టూ మనసు చూసి అసలు వాళ్ళు ఆశ్చర్యపోవాలంట. చూసి నిజంగా దేవుని వైపు తిరగాలంట. మన జీవితంలో జరగాలన్నమాట. అలాంటి విశ్వాసంగా ఉండాలి. మనం అసలు కొనిపోయే మరణం చూడకుండా కొనిపోబడ్డాడు ఏడు రాయబడి ఉంది. విశ్వాసంలో వీరిలో అనుకోకటి అసలు పాసిబుల్ అసలు సాధ్యమేనా? ఈ లోకం ఎంతమంది క్రిస్టియన్స్ కి లోకంలో వారు కాదు కానీ చాలా క్రిస్టియన్స్ నంబర్ ఏమని మరణం లేదని నంబరు కదా. ఈరోజు మనకి ఏం అనుకుంటూ మరణాన్ని జయించలేకపోతే, మరణాన్ని జయించలేకపోతే, మరణం లేదంటే ఒక నంబర్ వాదిస్తారు. మరణం మనం ఇప్పుడు ఈ టాపిక్ అసలు ఏ రోజు ఏం చెప్తాను దేవుని అడిగింది. దేవుడు నాకు యవ్వనం, మా యవ్వనం అసలు ముసలు కావన్న. ఆమె ఇష్టం ఉందా ఎవరికైనా? మన్నం లేని వాళ్ళకి ముసడు ఎట్లతాడు? వాళ్ళు ఆ మన్నాన్ని తింటేనే 40 సంవత్సరాలు అంట. వాళ్ళకి చెప్పులు అరగలేదంట, బట్టలు చినిగలేదంట, ముసలో కాలేదంట. ముసలో అసలు అవ్వకూడదన్న. అక్షరాలు యవ్వనం వల్ల మన యవ్వనం అంట నూతన పరచబడుతుంది. మన నవీన ఆమె పలకలంట మాట. వాక్యములో పాల వంటి వాక్యము, మధురమైన ఈయన కంటే నువ్వు చుడితే దేనే దారుల కంటే మధురమైన మాటలు ఉంటాయండి. అవి తెలుసుకోండి. తెలుసుకున్నావు అనుకో,
అవి దొరికిన వారికి జీవం అంట, సర్వ శరీరానికి ఆరోగ్యం అంట. ఆ మాటలు ఇవే. నాకు మరణం లేదని నువ్వు పలికినావు అనుకో, నేను చావనల్లా, చావను, మరణాన్ని నాకు సంబంధం లేదు. ఆయన శరీరం ఆయన రాష్ట్రం తీసుకున్నాం కదా, శరీరం ఆయన శరీరం ఆయన రక్తం పాల్పంచుకున్నది ఎందుకో? జీవించడానికే. ఆయన కామం చేసుకొని జీవించడానికే మనము తింటున్నాము. ఆయన జీవించిందే, ఆయన ఇచ్చింది ఎందుకు? జీవం కోసమే. నా శరీరం రక్తం ఎందుకు? ఈ లోకానికి జీవం కొరకైన ఆహారము, మరణించడానికి కాదు. అది తిన్నా శరీరాన్ని బాధించుకుంటాం, రక్తాన్ని బాధించుకుంటాం, మళ్ళా చనిపోతా. ఈ మాట నోతో రాకూడదంట. నేను మరణించాను, మరణాన్ని నాకు సంబంధం లేదు. దేవుడు అక్కడ వచ్చేదాకా ఉంటాను అన్నాడు. ఆమె ఉండాలంట. ఎందుకు చెప్పాలి? దేవుడు ఎందుకు పెట్టింది చేద్దాం మననే? దేవుని గురించి ప్రకటించడానికి, అనేక మందికి దేవుని గురించి చెప్పడానికి, ఆయన రాజ్యంలో చేర్చబడానికి మనం రక్షింపబడ్డావు. ఇక్కడ ఉండమంట. మన కోసం మనము ఏదో డబ్బు సంపాదించాలి, ఎవరిని డబ్బు సంపాదించాలను, ఏది సంపాదించాలేనో, అది సంపాదించాలి, ఇది సంపాదించాలి కదా. ఎందుకోసం? దేవుడి కోసం ఉన్నాం మనం. ఆయన రాజ్యం విస్తరించబడడానికి, అనేకం నశించిపోయే ఆత్మలను ఆయన రాజ్యము చేర్చడానికే మనం ఉన్నాము. ఆమె ఇవన్నీ కదండి. ఏం చేస్తా? ఫస్ట్ శరీరానుసార ఇవన్నీ వదిలిపెట్టారంట. ఇవి దేవుడు వదిలేశారు. ఏంటివి? మా ఆయన మారాలి, మా పిల్లలు మారాలి, మీరు మారాలి, వారు మారి, ఇవన్నీ దేవుని వదిలేసి ఆయన దేవుని రాజ్యము గురించి ప్రకటించాడు. ఆమె అవన్నీ ఆయన చూసుకుంటాడు. ఆయన పని మనం చేసాం అనుకో, ఆయన మన మార్చే పని ఎవరిదో? మనం మార్చామా? మార్చే దేవుడు, మార్చే శక్తి, ఎంత శక్తి దేవుడు ఉందంటే ఎట్లా మార్చాడంటే, సుక్కరి కదా, జక్కయ్య సుంకరి అంట, అతనే ట్యాక్స్ కలెక్టర్ అంట. సొంత ప్రజలతోటే ట్యాక్స్ తీసుకునేవాడు అంటే. డబ్బు ఇస్తాను అతనికి. అతనే ఏం చెప్తున్నాడు? యేసుప్రభు రాగానే మారిపోయినాడంట. ఆ ఇంటికి రాగానే చేంజ్. నేను ఎవరితో అన్యాయం తీసుకున్న వాళ్ళకి ఎవరితో అన్యాయం తీసుకుంటే వాళ్ళకి 4 వంతులు తిరిగి ఇస్తాను. 4. ఎట్లా మార్పు వచ్చింది? దేవుడు మార్చాలంట. మార్పు అనేది మారు అంటే ఎవరు దేవుడు మార్చాలి. మనం విశ్వాసం ఉంచాలి. ఎప్పుడు మారాలని ప్రార్థన చేయకూడదు. ఏం ప్రార్థన చేసేసి హ్యాపీగా విశ్వాసంతో ఎదురు చూడు. ఏమని? మనం ఎవరైతే మారాలనుకుంటామో వారు మారినట్టు చూడాలంట. ఆమె విశ్వాసంతో కృష్ణ మీరే కదా ఏదైనా విశ్వాసంతో పలకాలంట. దేవుడు అసలుకి పెళ్లిలో అది ఏమన్నా ఇస్తాం, ఆయన దాస అయిపోతే ఏమన్నా వాటర్తో నింపేసాం, వాటర్తో నింపేయమని చెప్పేశాడు. ఎట్లా? అసలు విశ్వాసం ఏం చేసినాడైనా అద్భుతం. లాజర్ లేపిటాడు ఏమంటాడు? పునరుద్ధానమును జీవమును నేనే, నాయన విశ్వాసం ఇచ్చిన వాడు మరణి చనిపోయిన తిరిగి లేస్తాడంట. హల్లెలూయా. ఈ మాటలంటే జీవం గల మాట ఇవి పట్టుకోవాలి హృదయంలో. వేరేమని చెత్తనే. పునరుద్ధానమును జీవమును నేను ఆయన విశ్వాసం నుంచి వాడు చనిపోయినను తిరిగి లేస్తాడు. హల్లెలూయా. నేను కూడా మరణించి తిరిగి లేచిన యాక్సిడెంట్ అయినప్పటి. నిజంగా నాకేం గుర్తులేదు అసలు. యాక్సిడెంట్ అయినప్పుడు నాకేం గుర్తులేదు. నిజంగా మరణించి తిరిగి లేచి అప్పుడు నాకు వాక్యం తెలుసు అన్నమాట. ఆమె తెలుసు, నాకు మరణం లేదని తెలుసు, నాకు తెలుసు. అందుకే అంటాను విశ్వాసము అసలుకి అదే ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. వేరే చెప్తాను. పునరుద్ధానం జీవన్ విశ్వాసం మరణించి తిరిగి లేస్తాడు. అందుకు అయితే నాకు గుర్తులేదు, ఏం జరుగుతుంది తెలియదు. ఎప్పుడు నెక్స్ట్ డే నాకు మేలుకు వచ్చింది. ఎప్పుడు నాకు ఎప్పుడు మేలుకు వచ్చిందంటే
యాక్సిడెంట్ పడిపోయి స్పృహ లేదు, స్పృహ లేకుండా ఏం లేదు. హాస్పిటల్ తీసుకెళ్లారు, అన్ని జరిగినాయి. హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడ చేరిగింది, చేయి కట్టిన తర్వాత నెక్స్ట్ రోజు నాకు బస్సులో వస్తుంటే అప్పుడు కొత్తగా అప్పుడు స్పృహకు వచ్చిన అనమాట. చేసింది బయట బయట పరిస్థితి అప్పుడు చేసింది నాకు. అంటే ఏంటంటే మరణించి తెలియజేసిన అనమాట. చనిపోయి బతికినట్టే. ఇంకా మరణం లేదా, నీతి మంత్రులు చనిపోడు, ఇప్పుడు మన దైవం రండి. మన మరణం లేదంటే దాన్ని మన కాళ్ళ కింద పెట్టండి వేసేయాలి. ఆమె మనల్ని ఏం చేయలేము, దాని మెడల్ని వంచేస్తాడు యేసు ప్రభు. అందుకే ఏదైనా అక్కడ చూస్తే వ్యాధి వచ్చి నొప్పి, ఆ నొప్పి నొప్పి అంటే దాన్ని గురించి పరస్పరం భయపడదంట. ఆరోగ్యవంతని ఆమె ఆ మరణం లేదు. స్ట్రాంగ్, బీ స్ట్రాంగ్. అప్పుడు ఆ మాట పలుకుతుంటే మన శరీరం అనే భూమిస్తాన్ని ఎవరంగా మారిపోతాయి. ఆమె నిజంగా ఈ మాట పలుకుతుంటే మనం లేదన్న ముసడు ఎందుకు అవుతాడు? చనిపోయిన పార్ట్స్ అని యవ్వనంగా మార్చబడతాయి. మెయిన్ ముసలి చనిపోరు, నా పక్షులా ఎవరు నూతన పరచబడు గాక. ఒకటి ఈ మాట తెలుసుకున్నాడు, ఈ మాట తెలిస్తే నిద్రలో అవ్వవు. ఆమె అవ్వవు, పాజిటివ్ జరిగమని అవ్వమని. ఈరోజు ఈ మాట ఏంటంటే విరితనంగా ఉంటాయి కానీ ఇది సత్యము. ఎప్పుడు శరీరం చూసి చూడంట వేస్ట్, జీవితం వేస్ట్ అయిపోతుంది. ఈ శరీరానుసారం చూసంట పక్క తీసి పడేశారు. ఆత్మతో నిలవాలంట. ఎలా నిలవాలి? ఒక వెలుగు. నీతి మంత్రులు నిర్దోషులు చేశాడు కదా, పవర్ లాగా జీవించు. నీతి మంత్రులు కాబట్టి నీతి మంత్రులు పరిశుద్ధుడివి, నిరపరాధివి, నిర్దోషివి, ఆయన రక్తం దాన్ని చేయబడ్డా అలానే జీవించు. అలానే పేతురు నీళ్ళ మీద నడిచాడు కదా, దేవుని చూసినంత కాలం అంట మునిగిపోలేదు. దేని వైపు చూసినంత సేపు మునిగిపోలేదు. ఎప్పుడైతే దేని వైపు చూడకుండా అక్కడ పరిస్థితి చూశాడు, అటు చూశాడు, మునిగిపోయాడు. ఈ రోజు నీ స్టాండ్ ఏం చేస్తా? నేను నీతి మంతుని, నిర్దోషిని, నిరపరాధిని, నాకు మరణం లేదు, నాకు అనారోగ్య సంబంధం లేదు అన్న మాట వీటి మీద నడిచామనుకో మనకు తిరిగేదే కాదు. మనదే అత్యధికమైన విజయము. అవే ఇలాంటి సమస్య వచ్చినా, ఇలాంటి వచ్చిన జయించుకుంటా అత్యధిక విజయం పొందుకున్నాం. అవే ఈ స్టాండ్ మనకు ఉండాలన్న. ఎంతమంది చెప్తారు ఏంటంటే విశ్వాసం వాడు ఏది విశ్వాసం ఉన్నది. ఎలాంటి ప్రాబ్లం వచ్చేసరి దాన్ని ఎదుర్కొంటూ ఫైట్ చేస్తామంట. ఏడు అది నా అనారోగ్యంతో ఆ బైక్ యాక్సిడెంట్ అయిన తర్వాత చాలా ఫైట్ జరిగింది. దేవుడు లేకుండా నేను లేను. దేవుని మాట కృప, నిజంగా ఈ కృప, ఈ సత్యం తెలియకపోతే నిజంగా ఇంపాసిబుల్. ఈ అనారోగ్యం జయించాలంటే నిజంగా మరణాన్ని జయించినాం. అప్పుడు కింద యాక్సిడెంట్ అయ్యి బాడీ అంతా వీక్ అయిపోయి అసలు చాలా బాగా ఉండేవారు అన్నమాట. ఏదో చాలా వీక్ అన్నమాట. నిజంగా చాలా వింటానే అయినా కూడా భయపడలేదు. నేను మళ్ళీ ఒకటి నా ఎలాంటి స్థితి అయినా సరే ఈ అనారోగ్యము, ఈ బలహీనత నన్ను ఏమి చేయలేదు. నాకు మరణమే లేదు, ఏం చేస్తుంది నాకు చనిపోలే కదా నేను. ఈ అనారోగ్యం ఏమి చేస్తుంది? ఎలాంటి సరే నన్ను ఏమి చేయదు. ఆమె పలకరంట. నేను పలికినప్పుడు ఈ అనారోగ్యం నన్ను ఏమి నాకు మరణం చనిపోను, అసలు మరణించను. ఈ అనారోగ్యం నన్ను ఏం చేస్తుంది? పలుకుతూనే ఉన్నా. ఆ వీక్నెస్ ఉన్నంత కాలము పలుకుతూనే ఉన్నా.
నువ్వు ఈరోజు ఏం పలుకుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు? దేవుని మాట మాట్లాడుతున్నావా? లేకపోతే నా పరిస్థితి, నా అప్పుడు ఈ రోజు అనుకుంటున్నావా? ఏ సునాములో అప్పు తీరిపోయింది నా పలకత్వం, ఏ సునాములో. ఆమేన్. అప్పుడు ఎలాంటి వాడిపైన చేయించగలము, క్రీస్తులో అత్యధిక విజయము పొందుకోగలము. ఆమె నాకు అసలు పేరు బలహీనత అసలు చూపుకోలేనంత భరించాను. అసలు అయిపోయింది ఆ పని అంటే ఈ అనారోగ్యం ఇంకా లాస్ట్ స్టేజ్ దాకా వచ్చింది. అంటే ఇంకా అయిపోయా, బతకలే. అంటే నువ్వు బతకవు అన్నట్టు అనారోగ్యం. నువ్వు చనిపోతావు, నువ్వు మరణిస్తావు, బతుకోవు అంతే. ఇంకా అంటే మెంటాలిటీ అంత పెద్దలుగా అంత భారంగా ఉండేవి. అంటే అంత అంత బలహీనత అంత రకరకాల భయాలు ఉండేవి నా మైండ్ లో. కానీ వాటన్నిటిని జయించారు. ఒకటి దేవుని మాట పని, నేను మరణి, నాకు దీనితో సంబంధం లేదు. నిజంగా ఇప్పుడు ఆరోగ్య పరిస్థితుల్లో ఒకరోజు రోజు 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 నా జీవితం ఆ మాట దాన్ని జీవించుకుంటా ఆ మాట ద్వారా అసలు అయిపోయి అసలు నాకు ఇమ్యూనిటీ పవర్ తక్కువైపోయి ఆ రోజు నైట్ సడన్ గా హల్దీరామ్ అయిపోతుంది. హల్దీరామ్ ఇట్లా అవ్వడం, బలమంతా పోయినట్టు అయిపోయి ఇంకా అయిపోయింది అన్నట్టు అనిపిస్తుంది. నా స్టేజ్ అయిపోయింది. ఇంకా మళ్ళీ తిరిగి బలం రావాలంటే కష్టమే. ఇంకా అక్కడ స్టేజ్ అప్పుడు కూడా ఒకటే ఒక నిరీక్షణ, నాకు మరణంతో సంబంధం లేదు. నేను మాటని చూపిస్తా, ఈ అన్నకు ఏమి చేయాలి అనుకుని అట్లే ఎన్నో చాలా రాత్రులు చాలా బాధపడిన రోజుల్లోనే ఉంటాయి. ఇప్పుడే ఒకటి జయించిన, అంతే దేవుని మాట ద్వారా జయించిన. మీరు కూడా ఎన్నో భయాలు ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు. నేను కూడా చాలా దుఃఖపడ్డాను, చాలా బాధపడ్డాను. అంతే ఒకవైపు అనిపి ఎంతైనా నా జీవితం ఎంతైనా ఇంకా ఈ అనారోగ్యం బాగోదేమో, ఈ భయం అంతేనేమో, ఈ అనారోగ్యం ఎంత, ఈ భయం ఎంత పోదేమో చాలా ఏడ్చుకొని బాధపడిన రోజులు. కానీ దేవుని మాట సింహమలే, ఎట్లా సింహం ఎట్లుండదు అంత ధైర్యాన్ని ఇచ్చింది దేవుని మాట. నా కాళ్ళ కింద పెట్టుకుని ఈరోజు నా కాళ్ళ కిందకి వచ్చేసిన అనారోగ్యంలో ఆ మరణ భయం నా కాళ్ళ కింద వెళ్ళిపోయింది. ఆమె ఈరోజు అసలు దేవుని అంటే దేవునికి లోబడి ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ అనారోగ్యం కూడా దేవుని వైపు తిరగడానికి వచ్చింది. కొన్ని సమస్యలు ఎందుకో తెలుసా, దేవుని వైపు తిరగడానికి కూడా వస్తాయి. ఆమె దేవునికి లోబడేదాకా, ఆయన సేవకు వచ్చేదాకా నాకు కొద్దిగా అంటే బాగా వచ్చింది, ఇంకా ఉన్నాను. ఎప్పుడైతే ఆయన మాటలో కూడా వచ్చాను పూర్తిగా బాగా అయిపోయింది. ఇప్పుడేనంటే చాలా ఫుల్ హెల్తీ, ఆయన మాట ద్వారా జీవిస్తున్నా. నిద్ర లేకుండా అసలు నిద్ర లేకుండా కళ్ళు తిరిగింది ప్రతిదానికి. నా ఆరోగ్యం ఎట్లుందంటే రెండు లాగా ఉండేది. ప్రతిదానికి ఉండేది. టీ తాగినా, కాఫీ తాగినా, కొద్దిగా అదేమో కానీ అయినా సరే కొద్దిగా ఎక్కువ నడిచినా కూడా కళ్ళు తిరిగింది. నా శక్తి లేదన్నంత ఎట్లో చెత్తదనం వచ్చాను. కానీ ఈ రోజు చాలా జాబ్ చేస్తున్నాయి కదా, అసలుకి నిద్రపోని రోజులు ఉన్నాయి చాలా రోజులు. కానీ దేవుడు ఎట్లా ఆరోగ్యం ఇచ్చాడంటే ఒక కుండలాగా, కుండ ఎంత కదలేదు అలాంటి ఆరోగ్యాన్ని ఈరోజు దేవుడు ఇచ్చాడు. ఆమె నిజంగా ఈరోజు నిద్ర పోకుండా ఉన్న రోజు కూడా ఉన్నాయి కానీ ఏమోలే, అటు ఇటు కాలే. ఎందుకు దేవుడు రెండులాగా ఉన్న అనారోగ్యాన్ని బండలాగా బండలాగా చేశాడు. ఆమె ఈ రోజు కూడా నువ్వు కూడా విశ్వసిస్తే, దేవుని మాట నమ్మితే
నీ విశ్వాసమే నీ జీవితంలో గొప్ప కార్యము జరిగిస్తుంది. నీవు కని విని ఎరుగని గొప్ప కార్యాలు జరిగిస్తాడు దేవుడు. ఆమేన్. కానీ అవిశ్వాస పడకుండా విశ్వాసం ముందుకు బుల్లెట్ లాగా చూసి ఆమె దేవుని మాట ఉన్న ఈరోజు హ్యాపీ అన్ని ఇచ్చాడు. విశ్వాసం ద్వారా ఆ రోజు గొప్ప గొప్ప కార్యాలు చేశారు. అతనికి ఎన్నుకోకూడదు. 7 సార్లు స్థుతిస్తే ఎన్నుకోకూడదు పొందుకోవడం ఏంటి? కుళ్ళిపోయిన ఎముకల్లో జీవం పెట్ట చనిపోయిన బతికించే కుళ్ళిపోయిన ఎముకలు లోయ దేవుడు మాటలు వింటే అది పడపడి సౌండ్ వస్తే సౌండ్ ఎవరి ఎముక వారితే ఎవరి పార్ట్స్ వాళ్ళు వచ్చేసి అసలుకి కుళ్ళిపోయిన ఎముకలు బతికింది జీవం ఏంటి? దేవుడు ఏదో చూసినా మనం ఏంటి సూపర్ నేచురల్ పవర్, సూపర్ నేచురల్ గాడ్ మన దేవుడు. తన దేవుడు పెట్టుకుని మనకి ఇంకేందుకు చెందేందుకు భయమేంది? దేనికన్నా భయపడే పరిస్థితి ఉంది అసలు? అరే భయం మన దాదాపు రాదంటాయి. అందుకని మన దేవుని గురించి తెలుసుకోవాలండి ఫస్ట్. మీన్ ఎముకలు లోయలో దేవుని మాట వదిలేసి ప్రవచిస్తే ఆ ఎముకలు జీవం కలిగి బతికేసిన అంటే ఒక ఆ లోయ మహాసైన్యంగా అనిపిందండి. ఏసుకెళ్ళదు కదా, ఏసుకెళ్ళదు కదా. అట్లాంటి మిరాకల్స్ మన జీవితంలో చూడండి అని విశ్వాసం పెంచాలి అన్నమాట. ఎముకల్లో కలిపిన ఎముకల్లో బతికి జీవం కలిగే గొప్ప దేవుడు ఆయన. ఈ రోజు మనుషులు కూడా అనారోగ్యానికి భయపడి దీని మన జీవితానికి అయిపోయింది. ఇంకా అనారోగ్యానికి వీటికి వాటికి అప్పుడు చూస్తే భయపడదు. అప్పుడు చూసి భయపడదు. అప్పుడు గొప్పదా దేవుడు గొప్పడా? గొప్పదా దేవుడు కాదు గొప్పవాడు. నువ్వు అప్పట్లో తెలుసా దేవుడి గురించి చూడాలి. దేవుడితో పోటీ పెట్టుకోద్దాన్ని. దావీదు ఏం చేశాడంటే గుండెకి దేవుడు ఫైట్ పెట్టాడు. అట్లా అప్పుకి మనం దేవుడితో పోల్చుకోవాలంట. ఆమె అప్పుడు అప్పు సొంతమైన కల్చర్ అన్నమాట. విశ్వాసం గురించి చాలా మంది ఉన్నారు. అబ్రాహం కూడా కదా, అబ్రాహం కూడా అందరూ అంటారు చనిపోయినా ఇంకా కుమారుడు చనిపోయినట్టే. అది చనిపోతే నమ్మాడంటే అసలు చాలా మృతులను సజీవులుగా చేయబడైనా లేని వాడు ఉన్నట్టుగా పిలిచేవాడు నమ్మాడంట. అంటే చనిపోయినా సరే బతికించగాడు ఇప్పుడు అనుకుంటారు. కానీ టైం అయిపోయింది, అది అయిపోయింది, ఇంకా దేవుడు ఏమి చేయలేడు అనుకుంటాడు. దేవుడే చేయగలడు. నీ పరిస్థితి ఏదైనా సరే, నువ్వేమైనా సరే, నా చేతి దాడిపోయాలని చెప్పి అనుకున్నా సరే దేవుడు ఒక్కడే చేయగలడు. దానికి సమర్థుడు, చేయడానికి సమర్థుడు. ఆమేన్. నువ్వు అనుకున్నావు టైం వేస్ట్, అది వేస్ట్ అయిపోయింది, అంత అనుకుంటావు. కానీ దాన్ని తెచ్చి అంత దేవుడు తిరిగి ఇవ్వగలడు. నీ ఎవరైనా ఇవ్వగలడు, నీ టైం ఇవ్వగలడు. పోగొనుకున్న వాటన్నిటి దేవుడు నీకు తిరిగి ఇవ్వగలడు. ఈ రోజు విశ్వాసం వస్తే నమ్ముతావా? మరి ఈరోజు దేవుడిని నమ్మితే నీ జీవితంలో గొప్ప కార్యాలు కని విని ఎరగని కార్యాలు నా జీవితంలో ఎప్పుడైతే నా దేవుడు అసలుకి కని విని ఎరగని రీతిగా ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఈ స్థితిని ఇచ్చాడు. ఆమె ఈ నుంచి నేను చెప్పగలుగుతున్నా దేవుని కృపనే. మరి అందించగలి మనకి చాలు కదా. భయం అనమాట. మా మామయ్య పాస్టరు కాదు వాకింగ్ చెప్పమని అంటే చాలా భయపడేవాడిని. అమ్మ ఎంత ధైర్యమో, ఎంత మాట్లాడతారు వాడి నుంచి పాట పాడాలంటే పాట పాడుతాను. కానీ వాకింగ్ చెప్పాలంటే దేవుని గురించి చెప్పాలంటే అది గుడ్ ఫ్రైడే వచ్చింది కదా. గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు ఒక మాట చెప్పాను అనేవాడు. కానీ నాకు భయం అనమాట. ఎందుకంటే పీతలు కూడా అట్లనే కదా, భయపడి తెలియదాన్ని బొంకి పారిపోయాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినాడు ఏం చేశాడు? బోధిస్తే 3000 రక్షింపబడ్డాడు. ఆమేన్. ఈ రోజు శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుని ఆత్మ చేతనే ప్రభు కార్యాలు జరిగిస్తాడు. ఇక ఆత్మాసరంగా నడువు, శరీర క్రియలు చంపేసేయి. ఆత్మ
దేవుడు చెప్పిన ఒక వరం ఇచ్చడానికి దేవుడు ఏం వరం ఇచ్చాడు, ఏం తలాంతి ఇచ్చాడు, అవి దేనికోసం వాడు పాల్పిండ అప్పుడు అభిషేకం పెరుగుతున్నాడు. దేవుడు మనకైతే దేవుడు ఏదో వరం ఇచ్చాడు, ఆ వరం వాడుతుంటే మనకి అభిషేకం పెరుగుతుంటది. ఇంకా దేవుడు ఎక్కువ మనకి ఇంకా ఇస్తాడు. కొన్ని వాటిని నమ్ముకుంటే దేవుడు అనేకమైన వాటి మీద అధికారిగా ఇస్తాడంటే దేవుడు ఈరోజు నువ్వు చోటిస్తే దేవుడు నీ జీవితం గొప్ప కార్యం జరిగించి నువ్వు కానీ విని ఎరగని రీతిలో నీ ఆరోగ్యమైనా సరే, నీ నిరుద్యోగమైనా సరే, నీ అప్పుడైనా సరే అన్ని విడిపించి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి అనేక మందికి నువ్వు మోడల్ గా ఉండేలాగా దేవుడిని దీవించగలడు, బెస్ట్ చేయగలడు. నమ్ముతావా? ఏ నిరీక్షణ లేవు. అప్పుడైనా సరే పీక్ రోజులు అప్పుడైనా సరే ఎంత అప్పునా సరే నీకు ఆయన ఈ చోటిస్తే నీ అప్పుడైనా తీర్చగలడు. అప్పుడైనా చనిపోదాం అనుకుంటావేమో, నేను అప్పు తీర్చలేను, వడ్డీలు కట్టలేను, ఈ అప్పు కట్టలేను, బాబోయ్ నేను అది నా లైఫ్ వేస్ట్ అని చనిపోదాం అనుకుంటామేమో. కానీ ఒక్కసారి ఎందుకు ఈయనకి చోటు ఇవ్వకూడదు? ఈయనకి చోటిస్తే అప్పులు తీర్చి సంతోషాన్ని ఇచ్చి అనేక మంది మాదిరిగా నేను చేయగలడు. ఆమె అది కలిసి నాతో ప్రార్థనిస్తారా? ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవ, అద్భుతాలు ఇచ్చేవాడ, ఆశ్చర్యకరుడా, నీకు తెలుస్తున్న దేవా, అద్భుతాలు ఇచ్చేవాడ, సూచకరించేవాడ, మాత్కారం చేయవాడ, నీకే స్తోత్రాలు దేవా. మీరు గొప్ప కార్యాలు చేయగలరు ఆయన. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు, మృతులను సజీవులుగా చేయవారు ప్రభా. విశ్వాసం మీద నోవాహు మీ మాట ప్రకారంగా ఓడను తయారు చేసుకున్నాడు, జల ప్రళయం నుంచి విడిపించబడ్డాడు ప్రభా. అలాగే విశ్వాసం ద్వారా మరణం చూడకుండా కుంపోబడ్డాడు ప్రభా. అలాగే నేను అబ్రాహాము కూడా విశ్వాసం చేత మృతులను సజీవులుగా చేయగల నమ్మి కుమారుని అడిగినప్పుడు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. మా జీవితంలో విశ్వాసం లేకుండా నీకు ఇష్టంగా అసాధ్యం ప్రభావ మీరే చెప్పారు. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం అసాధ్యం అని ప్రభావ. మేము కూడా విశ్వాసగా ఉండాలి, అవిశ్వాసి కాక విశ్వాసంగా ఉండాలి. విశ్వాసం బలపరచని నీ మాట నమ్మాలి. మేము ఏ పరిస్థితిని చూసో, మా బ్యాంక్ బ్యాలెన్స్ చూసో, దేని చూసే కాకుండా నీ మాటను బట్టి నువ్వు వద్దకు వచ్చేవారు వస్తే ఫలము దయచేవాడు అని ప్రార్థన నాకు జవాబు ఇచ్చేవాడవని మేము నమ్మి అలా మేము నీ దగ్గరికి రావాలి. అలా నేను విశ్వసించాలి. అలాంటి విశ్వాసం మాకు దయచినప్పుడు ఏదో నమ్మకాత కాకుండా, ఏదో వస్తున్నాం కాకుండా ఏదో కార్యాల కోసం చేయాలి. ఏదో ఒక గోల్ ప్రతి ఒక్కరికి కలుగును కాక ఏస్తున్నాళ్ళు ఒక్కరికి ఒక గోల్ కలగాలి. ఏదో మొదలకు వెళ్తున్నాం వస్తున్నాం అని కాకుండా నీ కోసం ఒక వెలుగులాగా వాడబడ, ఒక లైట్ లాగా, ఒక స్టార్ లాగా అనేక మంది వారిగా మనకు విశ్వాసం బలపరచమని, బలవంతులుగా చేయమని సమస్త మహిమ నీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామమున జవాబు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని మనకు సదాకాలం మహిమను ఇచ్చి అర్పణగా మనని నడిపించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you.